కిందున్న షేర్ బటన్ ఉపయోగించి మీరు ఇచ్చేటువంటి ఒక్క షేరు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా వేయండి. ఫేస్బుక్లో వేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి, వాట్సాప్లో ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్స్, 10th క్లాస్ గ్రూప్స్, ఇంటర్మీడియట్ గ్రూప్స్, డిగ్రీ గ్రూప్స్, ఇట్లా రకరకాల గ్రూపులు ఉన్నాయి మనకు. అందులో పడేస్తే చాలు, ఎంతోమందికి ఎక్కడో ఒక్కడ ఉపయోగపడి ఒక జీవితం నిలబడుతుంది మీకు తెలియకుండానే. కాబట్టి ఇది ఒక్కటి నా బిగ్గెస్ట్ రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ విషయానికి వస్తే, నోట్బుక్స్ అనేవి మన డే టు డే లైఫ్లో, ముఖ్యంగా స్టూడెంట్స్ లైఫ్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ఎంత డిజిటలైజ్ అయిపోయినా ప్రపంచం, ఎంతమంది ల్యాప్టాప్లు మనం వాడుతున్నా, చదువుకునే రోజుల్లో మాత్రం రైటింగ్, పుస్తకాలు ఇవి మనకు చాలా ముఖ్యంగా మారుతున్నాయి. అందువల్ల ఏంటంటే బ్రాండెడ్ వాటిని కొనటం కంటే సింపుల్ వాటిని, కాస్త క్వాలిటీ ఉన్న వాటిని కొనటం మీదే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ యొక్క బుక్ మేకింగ్ మెషినరీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ మిషనరీని మనం నోట్బుక్స్ తయారీకి ఒక మెషిన్ కావాల్సి ఉంటుంది, కొన్ని మెషిన్స్ కావాల్సి ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్బుక్స్ తయారీకి కటింగ్ మెషిన్, 1 HP మోటార్ ఉండేటువంటి కటింగ్ మెషిన్ ఒకటి కొనుక్కోవాలి, స్టిచ్చింగ్ మెషిన్ ఒకటి కొనుక్కోవాలి, పిన్నింగ్ మెషిన్ ఒకటి కొనుక్కోవాలి. ఈ మూడింటిని కొనుక్కున్న తర్వాత నోట్బుక్ బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతాము. దీనికి రా మెటీరియల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లాగా, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎట్లా ఉంటాయి, ప్రభుత్వం 50% సబ్సిడీ ఎట్లా ఇస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రా మెటీరియల్ తీసుకోవాలి, ఫస్ట్ పేపర్ తెచ్చుకోవాలి. ఇంట్రో పేపర్స్ ఉంటాయి కదా, అంటే బుక్కి స్టార్టింగ్లో కవర్ పేజెస్, పేపర్కి, ఆ పుస్తకానికి స్టార్టింగ్లో ఉండే కవర్ పేజ్, ఆఖరిలో ఉండేది. అట్లాగే పిన్లు కూడా మనం రా మెటీరియల్ కింద తెచ్చుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకుని, అది 30 GSM క్వాలిటీ కలిగింది అయి ఉండాలి. మనకి ఇంకా హై క్వాలిటీ పుస్తకం తయారు చేసుకోవాలనుకుంటే ఇంకా హై GSM 40, 50, 60 ఇట్లా చాలా ఉంటాయి. ఆ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బండిల్లా తయారు చేయాలి. ఆ తర్వాత అటు ఇటు ఇంట్రో పేపర్ పెట్టి మనకు కావాల్సినటువంటి పుస్తకాన్ని మనం తయారు చేసుకోవచ్చు. సో మనకి దీంట్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనే దానికి నోట్బుక్స్కి పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్, అది తీసుకోవాలి కంపల్సరీగా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే పుస్తకాలు పెట్టి పుస్తకాల బిజినెస్ చేసుకునే వాళ్ళకి 50% సబ్సిడీ ఇస్తుంది. మీరు ఎవరన్నా ఒక లోకల్గా ఉండేటువంటి ఇండస్ట్రీ రిలేటెడ్ అధికారులను కలిస్తే వాళ్ళు ప్రాసెస్ ఏంటి అన్నీ చెప్తారు. లేదు ఆల్రెడీ మేము బిజినెస్ రన్నింగ్లో ఉన్నాము అన్నా కూడా నోట్బుక్ బిజినెస్ వాళ్ళకు కూడా 50% సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. అట్లాగే దీంట్లో వచ్చేటువంటి లాభాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఒకసారి చూస్తే, మనకి రా మెటీరియల్, మిషనరీ ఇవన్నీ కలిపి ఒక పుస్తకాన్ని తయారు చేయడానికి 15 రూపాయలు అవుతుంది. ఇందాక చెప్పినటువంటి మిషనరీని పెట్టుకున్న తర్వాత, రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత మనం వాడుకునేటువంటి విధానాన్ని బట్టి 15 రూపాయలు ఒక పుస్తకం తయారు చేసుకోవచ్చు. దాన్ని హోల్సేల్లో మనం ఈజీగా 25 రూపాయలకు అమ్ముకోవచ్చు. అంటే చాలా జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటే ఒక్కొక్క పుస్తకం మీద మనం 10 రూపాయల వరకు లాభాన్ని సంపాదించుకోవచ్చు. అంటే రోజుకి 300 పుస్తకాలు అమ్మేలాగా మనం మార్కెటింగ్, హోల్సేల్ కదా, మనం రిటైల్గా మనుషులకు కాదు అమ్మేది, డైరెక్ట్ దుకాణాలకు అమ్మేస్తాం, లేదా ఆల్రెడీ హోల్సేల్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అమ్ముతాం. కాబట్టి 300 పుస్తకాలు అమ్మడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మనం అమ్ముకోగలిగితే 3,000 లాభం, 3,000 రూపాయల లాభం ఒక్క రోజులో సంపాదించవచ్చు. మనం బిజినెస్ని బాగా డెవలప్ చేసుకుని మార్కెటింగ్ కూడా ఖర్చు పెట్టుకుని, అంటే నెలకు ఒక 20 రోజులే పనిచేసి మిగతా 10 రోజులు మార్కెటింగ్ మీద కనుక మనం ఫోకస్ చేస్తే, ఒక 5-6 నెలల తర్వాత, పోనీ ఒక ఏడాది తర్వాత అనుకోండి, వెంటనే ఆపేయం కదా. బిజినెస్లు అనేవి జీవితాంతం నడుస్తే, మన పిల్లల వరకు నడుస్తాయి. సో ఒక 1000 పుస్తకాలు అమ్మే లెవెల్కి కనుక వెళ్ళగలిగితే చక్కగా 10,000 రూపాయల లాభం మాత్రమే మనకు ఒక రోజులో అద్భుతంగా మిగిలే పరిస్థితి ఉంటుంది. మన దగ్గరలో ఉండేటువంటి స్కూల్స్కి అమ్మచ్చు, కాలేజీలకు అమ్మచ్చు, ఆఫీసులకు అమ్మచ్చు, ఇట్లా ప్రతి చోట వెళ్ళి మనం సెల్ఫ్ మార్కెటింగ్, నెలలో 10 రోజులు మార్కెటింగ్ మీద పెట్టాలంట. నేను ఏ బిజినెస్ పెట్టినా కూడా అలా చేయగలిగితే బాగుంటుంది. అయితే మనకి ఈ మాన్యువల్గా దొరికేటువంటి మెషిన్స్ ఉంటాయి. ఇదైతే నేను ఇందాక మీకు చెప్పే కదా, 3 రకాల మెషిన్లు చెప్పే కదా, కటింగ్ మెషిన్, 1 HP మోటారు, స్టిచ్చింగ్ మెషిన్, పిన్నింగ్ మెషిన్. ఈ 3 మెషిన్లు మనకి మామూలుగా మాన్యువల్ టైప్ అయితే 2-3 లక్షల్లోనే దొరికేస్తాయి, ఇబ్బంది ఉండదు. వాటితో కూడా మనం రోజుకి 300 ఈజీగా తయారు చేయొచ్చు. లేదు నాకు ఫుల్లీ ఆటోమేటిక్ కావాలి, నేను ఎంప్లాయీస్ని పెట్టుకుంటాను, నా దగ్గర బాగానే ఉంది బడ్జెట్, వాళ్ళని పెట్టుకుని నాకు వేరే ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు వేరే వ్యాపారం ఉంది, అది నడుపుకుంటూ ఎంప్లాయీస్తో ఇది నడుపుకుంటాను అంటే మాత్రం ఒక 15-20 లక్షల వరకు ఖచ్చితంగా ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ యొక్క ఖర్చు అవుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, డెఫినెట్లీ చూడండి. ఇందాక చెప్పినట్టు ఈ వీడియోని మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేయగలిగితే, ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకడు ఉపయోగపడి వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్
చేసి ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. చిన్నపిల్లలకి స్కూల్ ఫీజులు కట్టుకుని లైఫ్లో ముందుకు వెళ్ళి పిల్లల్ని చదివించుకోగల పరిస్థితులను తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ఒక కుటుంబాన్ని ఎన్నో సంవత్సరాల పాటు మీరు ఒక చిన్న షేర్ వల్ల నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో దానికోసమైనా మీరు ఒక షేర్ తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టండి, ఫేస్బుక్లో వేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్నాయి మనకు వాట్సాప్లో, వాటిలో షేర్ చేయండి.